ఎలక్ట్రాన్ మీడియా సోదరులకి నా తోటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, బీఆర్ఎస్ కేంద్ర కమిటీ బిఎల్ఏల విషయంలో, అదేవిధంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ విషయంలో ఒక దిశ నిర్దేశించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పటికే ప్రతి బూత్కి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో BLA-1 నియమించి ఎన్నికల అధికారి RDO, రాష్ట్ర ఎన్నికల మనకు నియోజకవర్గ ఎన్నికల అధికారి RDO గారికి సమర్పించడం జరిగింది. అవి బూత్ల వారీగా BLAలకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఫస్ట్ ఫేజ్లో ఇప్పుడు ఆల్రెడీ నడుస్తూ ఉంది. ఫస్ట్ ఫేజ్ ఎన్యూమరేషన్ ఫేజ్, అంటే ఎన్నికల ప్రక్రియలో భాగంగా SRలో భాగంగా ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇప్పటికే BLOలు వారితో కలిసి BLAలు మరి ఫామ్స్ ఇంటింటికి ఇవ్వడం జరుగుతూ ఉంది. లక్ష్యం ఒకటి ఓటు నమోదుగా బీఆర్ఎస్ పార్టీ పిలుపునివ్వడం జరిగింది. మొన్న జరిగిన ఎన్నికల్లో బీహార్ కానీ, వెస్ట్ బెంగాల్లో కానీ, హైదరాబాద్లో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓటు చోరీ జరిగి లక్షలాది ఓట్లు, మరి అనర్హత ఓట్లు నమోదయ్యి గెలుపోవటంలకు దారితీసింది. కాబట్టి బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి బూత్కి 2 BLA-1, BLA-2 2 చేరికలు, మార్పులు, డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్ వీటి గురించే కాకుండా బీఆర్ఎస్ పార్టీ బలోపేతం చేయడానికి, అదేవిధంగా సభ్యత్వ నమోదు విషయంలో కూడా దృష్టి పెట్టాలని పిలుపునివ్వడం జరిగింది. ఇలాంటి అవకతవకలు జరిగినా, ఎక్కడైనా అధికార పార్టీకి సంబంధించిన జులుం చేసి నకిలీ ఓట్లు నమోదు చేసే కార్యక్రమం కానీ, లేదా అధికార బలంతో BLOల మీద ఒత్తిడి తీసుకొచ్చే క్రమం ఉన్నప్పుడు ఎక్కడికక్కడ నిలదీయడానికి మండల స్థాయి, అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఒకటి, గ్రామంలో వార్ రూమ్ ఒకటి ఏర్పాటు చేయడం, నియోజకవర్గంలో ఇప్పుడు ఉన్న నా ఇంట్లోనే వార్ రూమ్ ఏర్పాటు చేసి 291 బూతులలో ఎక్కడ ఏమి జరిగినా కూడా రోజువారీగా రిపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. గణపురం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో నా నివాస స్థలమే వార్ రూమ్. ఇక్కడ నుండి నెల రోజుల పాటు జూలై 25 వరకు ఈ ఎన్యూమరేషన్ పూర్తయ్యే వరకు, ఓటు నమోదు పూర్తయ్యే వరకు, చేర్పులు మార్పులు పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండి పనిచేయడం. ప్రత్యేకంగా బూత్ కమిటీలో ఏర్పాటు చేసిన BL-1 and 2 అదనంగా 8 మంది ఆ ఊరు ముఖ్య నాయకులు, అదేవిధంగా మండల స్థాయి ఆ గ్రామానికి సంబంధించిన నాయకులు, సమన్వయ కమిటీకి సంబంధించిన నాయకులు కలిసి గొప్పగా మరి కేసీఆర్ గారి ప్రభుత్వం ఎట్లా ఉండే, కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా చేస్తుందని చెప్పేసి వారికి అర్థమయ్యే భాషలో చెప్పాలని చెప్పేసి వారిని సూచిస్తున్నాం. నేను ఎక్కడైతే అధికార పార్టీకి సంబంధించిన ఒత్తిళ్లు కానీ, లేకపోతే అధికార బలంతో చేసే వెకిలి చేష్టలను ఎప్పటికప్పుడు ఎండగట్టడానికి అందుబాటులో ఉంటానని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు గొప్పగా గ్రామ స్థాయిలో పనిచేయాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాను. వీలైనన్ని గ్రామాలు ఈ నెల రోజుల్లో
వీలైనన్ని బూతులు నేను తిరుగుతానని చెప్పేసి తెలియజేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండి ఎక్కడ కూడా అనర్హత ఉన్న వాళ్ళకు ఓటు లేకుండా తర్వాత చిన్న చిన్న మార్పులు ఏమన్నా చేస్తూ కొత్తగా ఓటర్స్ ఎవరైనా ఉంటే చేర్పించాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ.